నీ కోపంలో మళ్ళీ చెప్తున్న న్యాయం ఉంటుంది, నీ కోపంలో లీగాలిటీ ఉంటుంది, నీ కోపంలో జస్టిస్ ఉంటుంది. గుర్తుపెట్టు, నువ్వు కోపపడ్డావంటే దానికి ఒక అర్థం ఉంటుంది. నువ్వు కోపపడ్డావంటే కుటుంబం మేలు కోసం కోపపడతావు. నువ్వు కోపపడ్డావంటే దేవుడు అంటాడు వెరీ గుడ్, నీ సైడే స్టాండింగ్ తీసుకున్నాను అంటాడు దేవుడు కూడా. ఎందుకంటే నా కోపానికి అర్థం ఉంటుంది. ఎందుకంటే నేను ఎందుకు కోపపడదంటే నా లైఫ్ లో నాకు తెలుసు దేనికి కోపపడాలో, దేనికి కోపపడకూడదు, దేనికి నవ్వాలో, దేనికి నవ్వకూడదు, ఏమి భుజాన్ని వేసుకోవాలో, ఏమి వేసుకోకూడదో నాకు అన్నీ తెలుసు. ఎందుకంటే క్రైస్ట్ని ఫాలో అవుతున్నాను. నా కన్నీరు దేనికి పడితే దానికి అర్థంగా ఉపయోగించు, నా ఆనందాన్ని దేనికి పడితే దానికి అర్థంగా ఉపయోగించను, నా బాధని దేనికి పడితే దానికి, ఎక్కడ పడితే అక్కడ నా బాధను నేను బయట పెట్టను. నేను బాధపడ్డానంటే ఒకే ఒక విషయం కొరకు, దేవా నీ చిత్తమే సిద్ధించుగాక అని బాధ.